ఈ పొద్దుని కాదు ఎదిరించరా ఈ పొద్దుని కాదు ఎదిరించరా నీ కూర్చున్నా నువ్వు ఆ పాప జోలికి ఈ పాప జోలికి పోయినావు అనుకో సూపర్. నేను మాట్లాడతా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అడ్రస్ ఏరా తెలిసిందే వస్తున్నామని. సిమెంట్ మూటలు ఎందుకు ఎత్తపోయాక వస్తారు? చిల్లర ఎదుగున్నట్లు నువ్వు మర్యాదలు తీసేటట్లున్నావు కదరా. అదే కదా మళ్ళీ ఏందో పని మీద వచ్చినాడు. ఏమన్నా నేను వస్తా అని తెలిసి ఏమైనా పారిపోయినారా అని అదో డౌట్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ లీక్ చేసినాడా అని. ఏంటి చేసిన సంతోష్ గాని చెల్లికి ఎంట పడతాడంట. వానికి అంత చూసేకి వచ్చినా తెలుసా? సంతోష్ నాకేం తెలుసు. ఎవరో టీ స్టాల్లో మాట్లాడుకుంటున్నారు ఎవరో పాప గురించి. కాబట్టి ఆ పాప గురించి అంటే మనం ఖచ్చితంగా దూరంలో ఇంప్రెషన్ మనం తెచ్చుకోవాలి. ఆ బాబు బాగుంది అన్నారు, ఆ బాబు బాగుంది, ఆ బాబు ఎవరు ఎంట పడతా అన్నారు. ఎవరో మధ్యలో హీరో ఎవరో రాళ్ళనే అవసరం ఉంది. హీరోగా నేనే దూరుతా. ఎవరో రాళ్ళనే అవసరం ఉంది. హీరోగా నేనే దూరుతా, నేనే సెటిల్ చేస్తా. ఆ బాబు అనుకుంటాం కదా నాకు ఎంట పడేవని ఆపినాడు అంటే ఎవరు ఆ వ్యక్తి అనేది. మళ్ళీ నేను ఏదైనా రూట్ మంచి రూట్ ఎంచుకుంటా. నువ్వు పోయి బయట ఉండు, సౌండ్లు వస్తాయి. ఏంటంటే చైర్లు గీర్లు ఆడు ఎవడో వచ్చిన తర్వాత గుద్దుతే డొక్కలు గిక్కలన్నీ దొమ్మలు చీరుస్తాను. బయటకు ఎవరు నువ్వంతా చేసినావు నేనెత్తున్నారు మళ్ళా నాయన. వాడు ఉండేది వాడు 3 అడుగులు ఉన్నాడంట బొక్కగా. సో వాడిని ఈజీ కొట్టగలనని చెప్పి నేను వచ్చినా. నేనేమి హైటో గీటో భారీగా నుండి వచ్చావని కాదు. నువ్వు బయటకు సింపుల్ గా 2 minutes లో అయిపోతా. సింపుల్ లో చూడట్లు వాడు మాటలతో చంపేస్తా. అర్థమైందా? ఇప్పుడు నీకు సంతోష్ చెల్లి ఎవరు తెలుసా? నాకు తెలుసు. ఎవరు? నా ఫ్రెండ్. నాకే తెలుసు సంతోష్. నాకు తెలుసు కదా నాకు పరిచయమయ్యాడు. ఎందుకు కటకట చేస్తావు? ఉండో ఈ పిల్లని ఫోన్ కొడతాను. చేసుకుంటా. హలో తమ్ముడు, ఏడున్నావు నువ్వు? ఎవరు? రుద్రాన మాట్లాడేది. అవును చెప్పండి. ఫస్ట్ ఇక్కడ రా. నువ్వు ఈడ బిల్డింగ్ కడతారు కదా, ఆడే ఉంటావని చెప్పినారు. ఈడ బిల్డింగ్ కిందకి వచ్చి కూర్చున్నాను. నువ్వు లేవే. కిందకి రా. ఏడున్నావు? ఈ పొద్దుని కాదు ఎదిరించరా ఈ పొద్దుని కాదు ఎదిరించరా నీ మూడు. ఎవరో నువ్వు రా, వచ్చి మాట్లాడుతురా. నువ్వు రాకముందు ఎందుకు? పైనుండి కాదు నీది బడాయి. నేను కొడతాను ఫస్ట్. నేను చేసుకున్నాడు. నువ్వు అదే కాల్చిగా 3 అడుగులు ఉన్నాడని చెప్పి నువ్వు కొడతా, నేను దూరుతా అంటున్నావు. నాకు అర్థమైంది. కానీ ఆడ ఒక సంతోష్ వాళ్ళ చెల్లిని కాపాడే బాధ్యత నేను తీసుకున్నా. ఈ మ్యాటర్ నేను పసిగట్టే వచ్చినా. నేను అర్థమైందా? గుర్తుపెట్టు. నువ్వు గానగరాలు చేయొద్దు. నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నేను ఇటుకు వచ్చేంత వరకు నీకు తెలీదు. ఈడ ఉంటాడు ఆ పిల్లడు రుద్ర. ఆ పిల్లని కోసం వచ్చినావు. నువ్వెందుకైతావు రుద్ర? నాకు అర్థం కావడంలే. ఇక్కడ రుద్ర నేనే సూపర్వైజర్. ఇక్కడ చెప్పండి దేనికి వచ్చారు? చెప్పు. ఏదో చెప్తా అన్నావు కదా, నువ్వే మాట్లాడుకో. ఫోన్లో ఇది రిసెప్షన్ అది ఇది అన్నారు. సరేలే కూల్ గా మాట్లాడతా. ఇప్పుడు సంతోష్ వాళ్ళ చెల్లిని ఎంట పడతాడేది ఎవరు? షాప్ కాడికి ఏడైనా బయటికి పోయినా బాబు కాలేజీకి పోయినా కూడా మీరు ఎదురొస్తున్నారు కనపడుతున్నారు అని టాక్ వచ్చింది. నాకు వీడు చెప్పినాడు. అయిపోయింది నాకు కథం. నాకు అయినా అవన్నీ వద్దు. ఎవరు చెప్పినారు ఏం కథ కాదు. ఇప్పుడు సంతోష్ వాళ్ళ చెల్లి గురించి మీరు ఎంట పడ్డం బాలే. అది మీరు పద్ధతి మార్చుకోండి. మీ వయసు ఎంత, మీరు చేసేది ఎంత అసలుకి అంటే మీరు చూస్తే మీరు అడగండి. ఎవరు చూడకుంటే మీరు వస్తానమ్మా. నువ్వేం చూసావా? నాకు సంతోష్ చెప్తా ఉండే. సంతోష్ చెప్తున్నాడు నాకు డైరెక్ట్. బాబా నన్ను పట్టుకొని ఫీల్ అవుతుంది. నువ్వు ఉన్నావు, నువ్వు అండగా ఉన్నావు, నువ్వు నాకు ప్రతిదానికి నిలబడతావు. ఆ పాపని తీసిరండి. యా పాప? ఆ పాప పాపకి పనొద్దు. ఏం ఎట్లా కనబడతాను మీకేనో చూడకుండా మరి ఎలా చెప్తున్నావు? చూడకుండా సైడ్ చేస్తాను అంటే మనం మింది పోతా అంటే ఏమే నువ్వు పాప అనొద్దు. మళ్ళా చూడు మళ్ళా కథ మామూలుగా ఉండదు. మళ్ళా అమ్మాయి నెంబర్ చెప్పు.
ఏం చేద్దాం మన అమ్మని కాకా వద్దు 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 కాకా ఆల్రెడీ చేసినారు కూల్ గా మాట్లాడవన్నీ ఏందో సరే కూల్ గా మాట్లాడు ఇప్పుడు మీరు రుద్ర మీరేనా వేరే పిల్లోడు ఉన్నాడు మాకు యాక్చువల్ గా వేరే పిల్లోడు అని చెప్పినారు 3 అడుగులు ఉంటాడు ఆ పిల్లోడు అని చెప్పినారు గుడ్డము నేను ముందు చెప్పారు కదా ఏం చెప్పాలా పిల్లోనైతే ఏమన్నా ఒకనే తెచ్చుకుని ఇట్లా బలిచినోడికి నువ్వు 5-6 మంది ఫుల్గా టెన్షన్ ఉన్న పని అవుతుంది. ఇంకో విషయం నువ్వు ఎవరి మీద చేయి చేసుకుంటానో ఒకసారి తెలుసుకొని చేయి చేసుకో. ఏదో ఒకడే వచ్చినాడు కదా మేము ఇద్దరమే వచ్చినాం కదా అని చెప్పి నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు. తప్పు చేసింది నువ్వు, తప్పు చేసిన వాళ్ళు. సంతోష్ సురేష్ పేరు సరిగ్గా గుర్తులేదు నాకు. ఏంది మీరు వచ్చారా తెలియకుండా తెలిసింది జరుగుతాంది. చెప్పట్లే ఎవరంటే కొన్ని ఫోటో చూపించండి. ఫోటో చెప్పునా ఇంకా కాలనీలో ఏ పాపకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మొదటిగా ఉండేది నేను, నా వెనకాల వీడు. మేమిద్దరం ఏ మ్యాటర్ లేకైనా నువ్వు ఏ కాలనీలో అమ్మాయిలకి ఎంట పడతావు అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే రుద్ర ఏదో బలంగా ఉన్నావు అని చెప్పి ఏదో కొట్టేయగలను అనుకో. ఒకవేళ కొట్టచ్చు, తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయి చెప్పు. తర్వాత ఏం చేస్తారో ఇప్పుడు ఒక నిమిషం చూడు, చాలా పంచాయతీలు చేసినాడు. ఒక నిమిషం లారీలు ఆపి లారీ డ్రైవర్లు కొట్టి లారీలు పీకపోయి సరుకు అమ్మిండేటి ఉన్నాయి. చాలా చరిత్రలు ఉన్నాయి. మనిషి ఐరన్ పోయిందా నువ్వే అంటే ఇక్కడ చీప్ గా చూస్తాను. నువ్వు బంగారు ఉంగరం పెట్టుకున్నాడు ఐరన్ దొంగతనాలు చేసే అవసరం లేదు. ఇక్కడ ఐరన్ పోయింది అది కూడా కంప్లైంట్ ఇస్తా. ఆయన నువ్వు అది ఇడిచిపెట్టు. సంతోష్ గారి చెల్లికి ఎందుకు ఎంట పడతారు? ఆ సంతోష్ ఎవరు, ఆ పాప ఎవరు, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి నంబర్ అయినప్పుడు ఇవ్వండి, నేను మాట్లాడతాను. నంబర్ అంటే మళ్ళీ పెళ్లి చేసుకుందామని నువ్వు మళ్ళీ నువ్వు ఏమన్నాడు? ఏమన్నా బ్రోకరా? నీకు ఏదో వచ్చి కలిపేకి వచ్చినట్లుంది. అలాగే ఉన్నాడుగా. ఏ కలిపేకి వచ్చినాడా? నంబర్ సెట్ చేయి అనుకుంటూ కూర్చుంటాను. మళ్ళా చెప్తాను నువ్వు కాదు కాదు ఒడిశా. ఇప్పుడు మేము కూల్ గా మాట్లాడుతున్నామా? ఇప్పుడు ఓడిషా మేము గలాట్లకు పోయిన వాళ్ళమే. మేము మంచి 500 మందితో పోరాడిన వాళ్ళమే. అట్లని చెప్పి మేము టక్కని చేయి చేసుకోవడంలే కదా. ఇంతవరకు ఉంటావు మాట్లాడు. వచ్చారు మర్యాదగా మాట్లాడుతున్నా. ఫోన్ చేశారు, ఫోన్ చేసి నా టెన్షన్ లో నంబర్ అడితే ఎట్లా అండి? మీరు నంబర్ అడతారా? సెల్లు కొట్టేస్తానవా? చిల్లర వేస్తున్నా. మీరు నంబర్ అడతారా? సెల్లు కొట్టేస్తానవా? చిల్లర వేస్తున్నా. సెల్లు కొట్టేసా. అసలు నేను అమ్మాయి మ్యాటర్ మాట్లాడికి వస్తే నువ్వు చూసా సెల్లు కొట్టేసే చూస్తాను. గుర్తు రావట్లేదు. చెయ్యేస్తున్నావు ఖాళీ. నిన్ను కాదులే, అది వేరే వాళ్ళని. మావి 1,00,000 పంచాయతీలు జరుగుతాడు. ఖాళీ అవుద్దా? అదే అదే ఈ మేము మిమ్మల్ని కాదండి, వేరే పంచాయతీలో ఒకవేళ అంతవరకు వస్తే ఇచ్చేది పెద్ద విషయం కాదులే. కానీ పద్ధతే బాగాలేదు. నువ్వు చేసిన తప్పు, నువ్వు మళ్ళా తప్పు చేసి తప్పు గురించి ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తుల గురించి నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావు. మ్యాన్ హ్యాండిల్ కాదు, ఫోన్ మాట్లాడితే రెస్పెక్ట్ చూసుకుందామా? సరే చూసుకుందామా? ఓ 30,000 తగ్గిరా, అంతే కదా. ఎట్లా కొట్లాడతావు? 30,000 కాదు 30 కేజీలు తగ్గిరా అంటాండేది. ఇగో ఎంతమందిని తీసుకున్నప్పుడు తీసుకురా. ఎవరు అంటే మేమే చాతగానం కాదు. మళ్ళా పోయి జనాలు పిలుచుకొని వచ్చి ఆ ఖర్చు పెట్టుకొని అంత తిక్కోళ్ళం కాదు మేము. జనాలు ఖర్చు పెట్టి తెచ్చుకునేంత ఏదైనా తేల్చుకుంటే ఎట్లా కనిపిస్తాను. ఎవరు లారీలు తారపాలా? నువ్వు ఒకటి నీ మీద ఓ నిమిషం చెప్తాడు. నీ మీద అమ్మాయి మ్యాటర్ గురించి మాట్లాడుతున్నామని చెప్పి నువ్వు వేరేవన్నీ అదే కలిసి నిందలేస్తాను. నువ్వు డైరెక్ట్ పాయింట్ కి వస్తావురా. సంతోష్ తెలీదు, ఆ సంతోష్ ఎవరో తెలీదు.
ఫోన్ అంటే ఫోన్ చేయాలి, లేదా సంతోష్ నేను తీసుకురండి, లేదంటే అమ్మాయి నేను తీసుకురండి. అంటే తీసుకుని ఏం చేద్దామని నువ్వు రూమ్ లో ఇడా? అంటే తీసుకుని ఏం చేద్దామని నువ్వు రూమ్ లో ఇడా? అరే నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేనైతే ఏం చేయను. నువ్వు నీ పొగ చూసట్లేదు మళ్ళీ నువ్వు. ఆ అమ్మాయి కోసం మాట్లాడితే నువ్వు ఎందుకు అలాగైపోతున్నావు అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకంటే ఎంత ఉన్నావు కానీ నువ్వు హైట్ గురించి మాట్లాడొద్దన్నా, నువ్వు చెప్తానా మళ్ళా ఎవరు హైట్ వాళ్ళు ఏమన్నా ఏమే మళ్ళా ఎందుకంటే రెస్పెక్ట్. ఎవరు కొడతాను? కొట్టద్దు. ఎవరినో కొట్టి పిలిపించేకి నువ్వు కొట్టించేకి చూస్తున్నట్లు మేమంత ప్రిపేర్ అయ్యి రాలే. నువ్వు ఎవరినో పిలిపించేకు అంత మీ చేత కాదా? మాట్లాడలేవా? మళ్ళీ ఎందుకు ఫోన్లు కొడతాను? మేము కొడితే 100 మంది దిగుతారు, మేము కొట్టలేక కొట్టడం అనేసి చెప్తున్నా. చిన్న పిల్లోడు కదా స్కూల్కి వెళ్ళకుండా, ఎవరు పిల్లోడు? చిన్న పిల్లోడు కదా స్కూల్కి వెళ్ళకుండా, ఎవరు పిల్లోడు? నువ్వు ఆయన స్కూల్ ఎగ్గొట్టేసి నీ గేట్ ఇక్కడ పైన అమ్మాయిల కోసం ఏంది ఇట్లా మళ్ళా నువ్వు పిల్లోడు గిల్లోడు అనొద్దు. నువ్వు ఏదైనా మీ ఎంత పని చేసిందా? రుద్ర ఇవన్నీ వద్దు, నీవేం గొప్పలు చెప్పేది ఇప్పుడు వచ్చలే. రుద్ర ఆ బాబు వెంటబడద్దు, ఆ బాబు దిక్కు చూడొద్దు, ఆ బాబుని ఫాలో కావద్దు. ఇవన్నీ అయినా మీరు ఎక్కడికి వచ్చారు, ఎవరనుకొని వచ్చారు తెలియకుండానే నీ నంబర్ నాకు వస్తుందా? నంబర్ ఎవరు ఇచ్చారు నాది? మళ్ళీ నేను నెట్వర్క్ మాది మళ్ళా టప్ప నెట్వర్క్ కాదు. నీ షర్ట్ సైజు చెప్తాము, నీ ప్యాంటు సైజు చెప్తాము. గతం తోడుకోకూడదని ఊరికే కూర్చున్నాము. చరిత్ర తీసినామంటే చరిత్ర అంటే మాది ఏం అర్థమైందా? ఇన్స్పెక్ట్ వాళ్ళతో కానీ సరే ఒకటి వీడియో తీసుకుంటా, ఒక నిజం వీడియో తీసుకుంటాను. ఆ పాప జోలికి నేను రాను, ఆ పాప వెంట తిరగాను, ఆ పాప కనపడను అని చెప్పేసి మళ్ళీ ఇంకెవరు తీసుకుంటారు? ఇప్పుడు నేను తీసుకుంటా కదా. నువ్వు మాట్లాడతాను నేను కొట్లాడతాను. మళ్ళీ నువ్వు కొట్లాడుతున్నావు కదా, నువ్వు కొట్టించుకున్నావు సిగ్గు లేకుండా నా మిందంగా ఒక ఏడు కూడా పడలే. ఎవరు ఇప్పుడు బాగా చేసినట్లు పోతాము. మాకి టైం అవుతుంది, వీడియో చెప్పేసి నువ్వు అసలు నువ్వు తీయద్దు, నేను తీసుకుంటాను. నువ్వు చిల్లర చేస్తున్నా ఏంది నువ్వు మాట్లాడుకుందాం ముందు పంపించి. నేను అడగవాలా ఏమన్నా ఇచ్చినావేమన్నా వీడియో అయిపోతుంది. రెండు ముక్కలు చెప్పేసి కాదు మేము కూర్చున్నా నువ్వు కాదు మాట్లాడతాను కదా. కూర్చొని మాట్లాడతావు. ఏం అయిపోయిందో రాడ్డు కాదు. 2 minutes కూర్చోండి మాట్లాడదాము. ఎందుకు అంత సీరియస్ చెప్పండి. ఇప్పుడు మేమేం అడగలే, జస్ట్ ఓ వీడియో చెప్పండి. ఓ వీడియో రూపంలో చెప్పేసి ఇట్లా నేను సంబంధం లేక చెప్పు. మళ్ళీ మధ్యలో అడుగుతున్నావు. నేనే అడుస్తాను. ఏం బాధ? నీ పిల్ల? నా పిల్ల ఏం పిల్ల పేరు చెప్పు. శ్రావణి. మేకపిల్ల. అవతరాలు చేయొద్దు. నా పిల్ల నీ పిల్ల నువ్వు ఎట్లా ఎత్తావు? మళ్ళీ చిల్ల బజార్ పట్టిస్తున్నాను ఎంత గొప్ప. అసలు ఒకటి ఆ పాప పిల్ల కూడా నీకు ఎక్కువే. పంది పిల్ల అయితేనే సరిపోద్ది నీకు. నువ్వు మళ్ళా ఆ పాప మధ్య అయితే 10 మందిలో రాకూడదని ఉద్దేశంలో నేను వచ్చిన. లేకపోతే దిగాలంటే ఆడ సఫారీలో దిగుతాము జనాలు, దానికి తగ్గట్టు లారీ తెచ్చుకోండి వెళ్ళి. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నువ్వు వచ్చినామని అంతవరకు ఉండాలి. అంతవరకు మాట్లాడితే నేను కొట్టించుకోవాలా చేతితో? నేనన్నా మేరే చేసేది నేను చేస్తాను. ఏం చేస్తాను? నువ్వేం మాత్రం మాకు చూడు 2 వైపులు కొయ్యాల. నువ్వు సీరియస్ గా పోయి నేను సైలెంట్ గా ఎట్లనే నేను డీల్ చేస్తా. ఆయన చూడు బడ్జెట్ పెద్ద అయితే నాకేం లే కానీ ఒకటి నువ్వు పొద్దుకు భయం ఏమేం కాదు మనకి. నువ్వు చెప్పు మడసానంగా. ఫోన్ చేస్తున్నావు ఎవరికి? ఫోన్ చేసిన ఎవరు రాలే వస్తారా? మరి నువ్వు చిల్లర పట్టింది మళ్ళీ ఎటు రారు కదా. ఒకవేళ నేను చేస్తాను వస్తారు, నువ్వెందుకు ఫోన్ ఎవరికి చేస్తాను ఫోన్? ఫోన్ చేసా మళ్ళీ నువ్వు ఆ బాబు ఫోన్ చేసి కొడతానరా ఏడుస్తావా?
సిగ్గులేని ఆడోళ్ళకి ఫోన్ చేసి ఎవరు చాలా టూ మచ్ మాట్లాడుతున్నావు బ్రదర్, చాలా టూ మచ్ మాట్లాడుతున్నావు. ఆ పాప దిక్కే చూడద్దు, ఆ పాప వైపు చూడొద్దని మేము వస్తే నువ్వు ఆ పాప నంబర్ అడుగుతున్నావు. ఎవరో తెలియదు కానీ నాకు గానీ ఏమైనా తిక్కరేగింది అనుకో ఇద్దరు గారు వెళ్ళరు చెప్తారు. యాడికి వెళ్ళరు? నేను వెళ్ళు, నాకెటు పని లేదు, నేను గంటైనా కూర్చుంటా. యాడికి వెళ్ళరు? నేను వెళ్ళు, నాకెటు పని లేదు, నేను గంటైనా కూర్చుంటా. దాన్ని నువ్వేం బెదిరించాలా? మళ్ళీ బెదిరిస్తాను బయటికి వెళ్ళాలంటే పోను మంచం మీదే అనుకుంటా. డ్రమ్ము కూడా ఖాళీగా ఉంది. ఎవరు వార్నింగ్? నీ వార్నింగ్ ఇలా ఇప్పుడు నీ వల్ల కాదా? చూస్తావా? నేను వార్నింగ్ ఇస్తాను, తర్వాత నువ్వు ఇస్తావు కదా. మీరు వార్నింగ్ ఇస్తే నేను వార్నింగ్ ఇస్తా. ఇప్పుడు ఏమి చెప్పు, ఏమి ఎందుకు పడతావు ఆ పాప ఇంట? నువ్వు ఒకటి ఈడ ఏం చేస్తావు పని? సూపర్వైజర్ పని చేసుకో. వేరే ఆ పాప జోలికి ఈ పాప జోలికి పోయినావు అనుకో సూపర్. నేను మాట్లాడతా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మాట్లాడుతున్నా కదా, నేను మాట్లాడతా కదా, వచ్చి నేను మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు నువ్వు సూపర్వైజర్గా చేస్తాను, సూపర్వైజర్గా చేసుకో, జీతం వస్తుంది. ఆ పాప జోలికి పోతే నీకు జీతం కాదు వచ్చేది, ఆయుష్ కాదు వచ్చేది. ఆయుష్ ముందుకు వచ్చి మాట్లాడు, ముందురా నీకు ముందుకు వచ్చి మాట్లాడు. నువ్వు నేను వార్నింగ్ అయిపోయినాక నీ వార్నింగ్ ఇచ్చుకో. ఏ వార్నింగ్లు ఇస్తున్నారు మీరు? మళ్ళీ లేకపోతే రైట్. ఆయన స్కూల్ కొడిసి నీకేం పని? వెళ్ళి స్కూల్కే చీప్ గా మాట్లాడుతున్నావు, స్కూలు గీలు అని చెప్పి. అది ఏరియాలోకి వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది ఒరిజినాలిటీ ఏంది ఆ మనిషి అనేది. ఏడు భారీగా ఉంటుంది నిజంగా. ఏటుకుంటది? భయపడుతున్నా నువ్వు? భయపడుతున్నా నువ్వు? భయపడది కాదు, భయపడుతున్నావా? భయపడేది కాదు. వెళ్ళి బయటికి. ఏ అలా చూస్తాను? ఎవరు వెళ్ళండి? నాకు తేలిని ఫస్ట్ ఏ చంపుతావా నువ్వు విన్ని? ఇప్పుడేం చంపుతావు అన్ని? కొడతావా? తలకాయ బాలు కొడతావా? రోడ్డు కొడతావా? తలకాయ బాలు కొడతావా? రోడ్డు మళ్ళీ ఆయన వాడికి చైరు తన్ని లేస్తే ఏం చైరు తన్ని లేస్తే నేనేమన్నా మంచం తనలేనా? నేనేమన్నా చేయలేనా? నేనే కాలే, నేను ఏం చేయను. ఏమని చేసేది చేస్తాడు, కొట్టు, తలకాయ బాలు కొట్టు మావానికి. ఉండు ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, మేమేమన్నా తీసుకుంటే ఇప్పుడు మేము మాకు అందావా? ఇడే మేమేమో అందుతే తీసుకున్నామా? తీసుకోలే కదా. ఫస్ట్ ఏదో హాస్టల్ మాట్లాడు. నువ్వు అసలు గొప్ప వచ్చాను ఇక్కడికి. ఏమి నువ్వు ఏ పొడుస్తావు గిడుస్తావు అనుకోరు, నువ్వు మనుషులు చూసారా? ఇప్పుడు ఒక నిమిషం, ఇది నీకు స్టార్టింగ్ ఏమో. ఇవన్నీ కట్లు తీసుకోవడాలు, రాట్లు తీసుకోవడాలు, ఇవన్నీ ఇడిచిపెట్టేసినా. ఒక నిమిషం, చేతు కాయలు చూడు ఎట్లా కట్టాయో. నీవన్నీ కష్టపడి ఏదైనా పని చేసిన కాయలు, మా వాకాయలు కాదు. కొడవెళ్ళు, కత్తులు, ఈ పిడిబాగులు పట్టుకునే కాయలు అవి. ఏంటి పట్టుకున్నా? కొడవెండ్లు. ఏంటిదే? కొడవెండ్లు. కొడవెండ్లు ఏ చేత పట్టుకున్నా? ఈ చేత్త ఏ చూపించయ్యా ఏ ఒకసారి చెయ్యరా అని చెప్పి నువ్వు చేయించేయాలని చూస్తున్నావు. అంత తిక్కవల్లం కాదు, వచ్చి చేయిస్తే దాన్ని దించుతావు. వాడు ఇంకా కూడు తినేక కుడి చేయి ఉండదు. రెండు దీంతోనే కడుక్కోవాలా? ఎవరు? నాకుంది దమ్ము, నాతో మాట్లాడు. నాకు దమ్ముని చెప్పేమి, ఏం చేద్దాం చెప్పు. ఆయన ఇడిచిపెట్టి నేను చెప్తాను. ఆ బాబు జోలికి రాకూడదు, నాకు వీడియో కావాలా, నువ్వు వీడియో రూపంలో చెప్పాలి. వీడియో రూపంలో చెప్పాలి. నువ్వు తీసుకుంటావు, నేను తీసుకుంటావు. ఆ బాబు నీ పక్కన నిలబెట్టుకోవాలా, నా పక్కన నిలబెట్టుకోవాలి. నేను మాట్లాడతాను కదా, 2 నిమిషాలు టైం ఏంటి? ఈ మా ఇద్దరు ఎవరో తేలిపోతావు. నువ్వు ఎవరి చేతుల్లో చేయకండి, ఇక్కడ వెళ్ళిపోండి. మరి ఎవరి చేతుల్లో చచ్చిపోతావో, ఎవరి చేతుల్లో ఈ రోజు నీకు గోరి తెలుస్తుంది. రుద్ర అనుకుందరు, ఏడు అనుకుందరు, సైడ్ దాటి వెళ్ళరు తెలిసే. సైడ్ దాటేది అదే ఎలాగెళ్తారు, ఇలాగెళ్ళరుగా. ఎలాగైతే వెళ్ళివా అసలు చూద్దాం. ఇద్దరులో ఎవరినొక లేచెత్తా. నీకు చాదరైతే వాడిని నేను పోతాను. సైడ్ దాటనీయకుండా వాడిని ఆపు. నీకు సాధన అయితే అలాగే చూద్దాం. నువ్వు మళ్ళీ సై అంటే సై. నేను వెళ్ళిపోయిన వాని మీద ఒక్క ఏటు పడిన పరిణామాలు మళ్ళీ భయంకరంగా ఉంటాయి. చూసుకుందాం. బిల్డింగ్ లో ఎన్ని పిల్లలు నువ్వు భయపడ అరిసే కుక్క కరవదు అంటారు.
ఆ అరుపులు తప్పించి మీరు అరిసే తప్పించి చేసేది ఏమీ లేదు, ఏమీ లేదు. సైలెంట్ గా భయంతో అసలు మీరు దేనికి వచ్చారు? అసలు దేనికి వచ్చారు? మీరు దేనికి వచ్చారు? అసలు మీరు దేనికి వచ్చారు? వెళ్ళిపోతా, ఎందుకు వచ్చి నాకు అవసరం లేదు, నువ్వు ఏందో చెప్పినావు, ఇద్దరులో ఒకడు పోయినాక ఒకడు ఇంకోటి బతకడని. అదే ఆ మాట మీద నిలబడి నువ్వు అప్పుడు నాకు చూడు, నువ్వే ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పోతాను నేను పోతాంటే నేర్చుకోని రా. ఫోన్ లో నువ్వే నరిసావు. కూర్చో, నువ్వు ఆ సంతోష్ ఎవరో ఫోన్ చేయి, ఆ సంతోష్ ఎవరో ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఉండు ఇక్కడ, ఉండు ఉండు ఇక్కడ, ఉండు ఇక్కడ. ఎవరు ఫోన్ చేసి సంతోష్ ఎవరు? కూర్చో, నన్ను వద్దునా, నన్ను వదిలేనా, ఈ అడ్రస్ కొత్తానా, నాకు ఆ కుటుంబం అసలు ఎవరో తెలియకుంటే ఎలాగొచ్చారు మీరు? సంతోష్కి ఉండే చెల్లి కదంట, తమ్ముడంట. ఏమేమో ఏమైంది ఇప్పుడు? ఓ నిమిషము, తప్పైపోయింది. నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఎవరు పని చేయించుకో, దీంతో నీకేమేమి పనులు ఉన్నాయి? ఈ రోజు మేము చేసిన తప్పు, భోజనం పెడతా, ఉండు. భోజనం పెట్టి నీకు భోజనం పెట్టేసి పైన పని చేపిస్తాను.